నమస్కారం. ఈరోజు మన తెలుగు సినీ ప్రపంచానికి ఒక గొప్ప రోజు. ఎందుకంటే ఇవాళ మనందరి ప్రియతముడు, మనందరికీ నచ్చినవాడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. మనం ఈ వీడియోలో చిరంజీవి గారి అసాధారణమైన సినిమా ప్రయాణం, సామాజిక సేవలు మరియు ఆయన కుటుంబ వారసత్వం గురించి తెలుసుకుందాం. చిరంజీవి గారి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1970ల చివరిలో చిన్న చిన్న పాత్రలతో మొదలై తన కష్టంతో, శ్రమతో, అభినయంతో తెలుగులో మాస్ హీరోగా ఎదిగారు. ఖైదీ సినిమా ఆయన కెరీర్లో గేమ్ చేంజర్ అయింది. స్టైల్, డ్యాన్స్, ఫైట్స్ అన్నిటితో కొత్త తరానికి ఒక ట్రెండ్ సెటర్ అయ్యారు. 1980, 90 ఆ కాలంలో చిరంజీవి గారు సినిమాలకి ఒక కొత్తదనానికి ప్రతీక. డ్యాన్స్ అంటే చిరంజీవి, స్టైల్ అంటే చిరంజీవి అన్న ముద్ర పడింది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్ ఇలాంటి సినిమాలతో బాక్సాఫీస్ కింగ్గా నిలిచారు. ఆయన వల్లే తెలుగు సినిమాకు ఒక కమర్షియల్ హైప్ వచ్చిందని అనడం అతిశయోక్తి కాదు. సినిమాల్లో మాత్రమే కాదు, బయట కూడా చిరంజీవి గారి మనసు పెద్దది. ఆయన స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేలాది మందికి ప్రాణదానం చేసింది. ఇప్పుడు సామాజిక కార్యక్రమాల్లో ముందుండే ఆయన నిజంగా రియల్ లైఫ్ హీరో. కొంతకాలం గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150తో తిరిగి సిల్వర్ స్క్రీన్కి వచ్చారు. అది మాత్రమే కాదు, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో మళ్ళీ బాక్సాఫీస్ని షేక్ చేశారు. వయసు ఒక నెంబర్ మాత్రమే అని నిరూపించారు. చిరంజీవి గారు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఆయన ఒక కుటుంబ నాయకుడు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా సినీ, రాజకీయ రంగాల్లో విజయాలు సాధించారు. తన కుమారుడు రామ్ చరణ్ అయితే ఇప్పటికే గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఇలా కొణిదెల కుటుంబం తెలుగు సినీ పరిశ్రమలో ఒక పవర్ఫుల్ క్లాన్గా నిలిచింది. చిరంజీవి గారు ఎంతమందికో ఒక ఇన్స్పిరేషన్ ఐకాన్. ఎందుకంటే చిరంజీవి గారు కేవలం ఒక హీరో కాదు, ఆయన ఒక సింబల్ ఆఫ్ హార్డ్ వర్క్, ఒక ఇన్స్పిరేషన్ ఫర్ మిలియన్స్. మెగాస్టార్ అనే టైటిల్ ఆయనకు ఎందుకు వచ్చిందో ఆయన జీవితం మనకు స్పష్టంగా చెబుతుంది. అందుకే ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా మనందరం ఒక మాట చెబుదాం. హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో లెజెండ్గానే ఉంటారు. థ్యాంక్ యూ.